ఒకటి అమ్మాయి నేను దాని గురించి వచ్చాను. ఎందుకంటే ఖచ్చితంగా రేపు మన పిల్లలు బాగా ఉండాలంటే, వాళ్ళ ఫ్యూచర్ బాగా ఉండాలంటే బీజేపీ గెలవాలి, రమేష్ గారు గెలవాలి. అండ్ అన్ని మీకు గ్యాస్ ఉండొచ్చు, మీ ల్యాండ్స్ ఉండొచ్చు, మీకు ఎవ్రీ ఇయర్ మీకు 10,000 డబ్బు ఇవ్వచ్చు. అది అన్ని మీ అకౌంట్ కి డైరెక్ట్ గా వస్తుంది. ఎక్కడైనా ఇంతవరకు ఇది 10 సంవత్సరాల్లో బీజేపీ అయితే ఎక్కడైనా మీరు ఇంతవరకు ఒక పెద్ద లూట్ ఎక్కడ జరిగింది అది ఎంత ఏం లేదు. క్లియర్ గవర్నమెంట్ మీకు ఉంది. మధ్యలో డబ్బు తీసుకుని పని చేయకుండా అది కాదు. మీకోసమే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, రమేష్ గారు, మేమందరూ ఇక్కడ కూర్చుని మీకోసమే పని చేస్తూనే ఉన్నాం అండ్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు చెప్పినలాగా ఈ రోజు మన దేశం ఎలా ఉంది ముఖ్యం కాదు. ఇక్కడ నుంచి 2047 వెళ్ళినప్పుడు మన పిల్లల భవిష్యం ఎలా ఉంటుంది అది మనం మెయిన్ గా చూడాలి. ఆ భవిష్యం బాగుండాలంటే చాలా చిన్న పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఆ పిల్లలకి భవిష్యం బాగా ఉండాలంటే బీజేపీ గెలవాలి, బీజేపీ గెలవాలంటే రమేష్ గారు గెలవాలి. సో ఈ టైంలో మీరు ఓట్ చేసినప్పుడు కమల పువ్వు ఎక్కడ ఉంది అది చూసుకుని కమల పువ్వుకు మీరు ఓట్ చేయాలి. నరేంద్ర మోదీ గారు గెలవాలి. మెయిన్ గా మీ కాన్స్టిట్యువెన్సీ నుంచి అనకపల్లి నుంచి మీరు అందరూ డిసైడ్ చేసి సీఎం రమేష్ గారు ఇక్కడ నుంచి మీరు పార్లమెంట్ కి, ఆయన రాజ్యసభ మెంబర్ ఉన్నారు కానీ ఇక్కడ నుంచి ఒక జనాకు మధ్యలో మీరు చూస్ చేసి ఇక్కడ నుంచి లోక్సభకి పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన లోక్సభ మెంబర్ మాత్రం కాదు, నిజంగా చెప్తున్నాను, రమేష్ గారు ఇక్కడ నుంచి గెలిస్తే డెఫినెట్ గా ఇక్కడ నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ మీరు గెలిచి పంపిస్తారు. అది నేను మీకు చెప్తున్నాను. సో అనకపల్లి నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ మీకు ఇంకా పని ఈజీగా అయిపోతుంది. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాకుండా ఒక సెంట్రల్ మినిస్టర్ లాగా మీరు ఇక్కడ నుంచి రమేష్ గారు పంపిస్తారు. అలాగే ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంది. జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ, జనసేనలో రామకృష్ణ గారు ఉన్నారు. సో అది అన్ని మీరు కలిపి దయచేసి గాజు గ్లాస్ ఉంది, ఆ సింబల్ ఉంది. అసెంబ్లీ ఎలక్షన్ లో గాజు గ్లాస్ కి మీరు ఓటు వేయండి. అన్ని చేతులు ఆ గ్లాస్ ఉంది చూడండి, ఆ గ్లాస్ చూసి మీరు ఓటు వేయండి. అసెంబ్లీ ఎలక్షన్ కి, పార్లమెంట్ ఎలక్షన్ కి రమేష్ గారిని గెలవాలి. మీకు తెలుసు, నేను మాత్రం కాదు, మీరు అందరూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇక్కడ. సో పవర్ స్టార్ తో పని చేయడానికి నాకు అవకాశం దొరికింది. వెరీ సింపుల్ మ్యాన్, అస్సలు మాట్లాడు 2 words మాట్లాడుతున్నాను, బాగున్నారా, బాగున్నానండి అంతే. కానీ ప్రజలకి సేవ చేయడానికి కింద దిగి అన్ని పని చేస్తారు. సో అలాగే ఈ బీజేపీ ఎన్డీఏ మీరు ఈ అలయన్స్ చూస్తే ఎలాగే ఉంది, మీకోసమే జనసేన కూటమి తప్పకుండా గెలవాలి. అలాగే తెలుగుదేశం ఇప్పుడు ఏదైతే చెప్పిందో ఒక్కొక్కరికి 4,000 రూపాయలు, నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల నుంచి 2,000 చేశాడు. దాని జగన్మోహన్ రెడ్డి అంచెలంచెలుగా చెప్పిన మాట ప్రకారం కూడా చేయకుండా 250 రూపాయలు పెంచాడు. ఇప్పుడు అలా కాకుండా ఒకేసారి 4,000 రూపాయలు. అలాగే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా కూడా ఉచిత బస్సు ప్రయాణం. మీరు తిరుపతికి పోవాలన్నా, లేదు శ్రీశైలం పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా, మీ పిల్లల దగ్గరికి పోవాలన్నా, కొడుకుల దగ్గరికి పోవాలన్నా, కొడుకుల దగ్గర, మహిళలకి ఒక్కొక్కరికి 1,500 రూపాయలు, 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 రూపాయలు. అలాగే మన ప్రధాని ఆంధ్రప్రదేశ్ కు 30 లక్షల ఇల్లు కేటాయించడం జరిగింది. దాంట్లో మనం అనకాపల్లికి ఎక్కువ తీసుకుంటాం. ఒక్కొక్కరికి 2 బెడ్రూములు 2 సెంట్లు స్థలంతో ఇల్లు ఇచ్చేదానికి కూడా ఈ పథకం వచ్చింది. ఇలాంటి పథకాలు చాలా వస్తాయి. మనకు భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు బంగారు బాట కావాలంటే మీరు మొట్టమొదటి ఓటు, పార్లమెంట్కి ఇచ్చే ఓటు కమలం గుర్తుకు ఓటు వేయాలి. అలాగే బయటికి వచ్చిన తర్వాత ఇంకొక బూత్ ఉంటుంది, అక్కడ పోలింగ్ బూత్ లో ఇంకొక బూత్ కు అసెంబ్లీ అభ్యర్థికి గాజు గ్లాస్ కు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. మీరు ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. అనకాపల్లి రూపురేఖలు అభివృద్ధి ద్వారా, సంక్షేమం ద్వారా డెవలప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఏదైతే ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పారో అనకాపల్లి వాస్తవులకు అందరికి కూడా మీరు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అయోధ్య రామ మందిరం చూపించాలన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడి నుంచి స్పెషల్ ట్రైన్ పెట్టి
అయోధ్య రామ మందిరం చూపిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.